యోనాతాను కాకుండా దావీదుకి మరో స్నేహితుడున్నాడు. అతడి పేరు అర్కీయుడైన హుషై. ఈ హుషై దావీదు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే 2 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 9 మరియు 10 వచనాల్లో, గనుక సింహం వంటి గుండె గలవారు సైతము అతని ముందు దిగులు పడతారు అని సాక్ష్యం ఇచ్చాడు. అపోస్తలుడైన పేతురు గారు అనే మాట ఏంటంటే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు అని అంటాడు. అయితే ప్రార్థనాపరుడైన దావీదు ఎదుట సింహం వంటి గుండె గలవారు ఏమవుతారట? దిగులు నొందుతారు. మనం ప్రార్థన చేస్తే సింహానికి సాదృశ్యంగా చెప్పబడుతున్న సాతానుగాడు దిగులు నొందుతాడు. ఈ ప్రార్థనాపరుడు ఎదుట మనం ఉండలేము అని పారిపోతాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, అపవాదిని ఎదిరించండి, అప్పుడు మీ యొద్ద నుండి వాడు పారిపోతాడు. ఎంత పిరికివాడో తెలిసేవాడు. నువ్వు మోకాళ్ళేస్తే వాడిని ఎదుట అస్సలు నిలబడలేడు. దావీదు కర్ర పెట్టుకొని వస్తుంటే గొల్యాత్ అంటాడు, నేనేమన్నా కుక్కను అనుకున్నావా నా మీదకి వస్తున్నావు? కుక్కవే నువ్వు. అలా ఎదిరించాలి. మనం రహస్య స్థలంలో కూర్చొని ప్రార్థన చేయాలి, మరుగు స్థలంలో కూర్చొని ప్రార్థన చేయాలి, 4 గోడల మధ్య మోకరిల్లి ప్రార్థన చేయాలి. అలా నువ్వు గనక ప్రార్థన చేస్తుంటే గర్జించు సింహాల్లాంటి సాతాను శక్తులు ఏవైనా సరే నీ ఇంట్లోకి రాలేవు. రావాలని చూసినా నువ్వు మోకరించిన విధానాన్ని బట్టి అవి చూసి పారిపోతా ఉంటాయి. లాస్ ఏంజిల్స్లో ఒక చర్చి బోర్డు మీద ఇలా రాసిందట, ఏమనంటే, మీ మోకాళ్ళు సహకరిస్తున్నప్పుడు వాటిపై మీరు మోకరించండి. మీరు ముసలోళ్ళు కాదుగా, కాలు లేనోళ్ళు కాదు కదా, అవిటి వాళ్ళు కాదు కదా, కుంటివారు కాదు కదా, మరి మోకరించడానికి మనకేమైంది? మోకరించగలిగితే మీ జీవితాల్లోకి వచ్చిన కీడులన్నీ పారిపోవటం ప్రారంభిస్తాయి. ఆరోగ్యరీత్యా మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేయటం కూడా చాలా మంచిది. క్రైస్తవులు మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది యొక్క శక్తులు, సాతాను యొక్క సమూహం అక్కడ నుండి తోక ముడుచుకొని పరిగెత్తటం ప్రారంభిస్తాయి. అందుకే మనం ప్రార్థనను తక్కువ అంచనా వేయకూడదు. ప్రార్థన మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేస్తూనే ఉండాలి. అలా మీరు ప్రార్థన చేస్తే గర్జించు సింహం అయినా పరుగులు పెడతా ఉంటాయి. ఎదిరించడం అంటే మోకాళ్ళ మీద నుండి ప్రభువుని వేడుకొనట. ఈ భూలోక సంబంధమైన మాట. శత్రువు ఎవరైనా మీ ఇంట్లోకి వస్తుంటే రోషం కలిగినోడు ఏమంటాడంటే, నా ఇంట్లో వాడు అడుగు పెట్టడానికి వీల్లేదు అని చాలాసార్లు మనం శపథం చేస్తాం కదా. సాతానుగాడి దగ్గర కూడా ఇలాగే అనాలి మనం. నువ్వు నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు, పోవతలకు అనాలి. 91వ కీర్తన 13వ చరణంలో అంటాడు, నీవు సింహములను నాగు పాములను త్రొక్కెదవు. పేతురు గారు సాతానుగాడిని గర్జించు సింహం అంటున్నాడు కదా, వాడి తలను మనం చితకగొట్టాలి. వాడిని జయించడానికి ఇక ఏ ఆయుధం అవసరం లేదు. ఒక సామాన్య సగటు విశ్వాసి అయినా మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంటే వాడు ఏం చేస్తాడో తెలుసా? గడగడ గడగడ ఉనికి పారిపోవటం, పరుగులు తీయటం ప్రారంభిస్తాడు. దావీదు జీవితాన్ని అందల మీద కూర్చోబెట్టిన ఆయుధము ప్రార్థన. సాయంకాలమున నైవేద్యాన్ని సమర్పించేవాడు. దినమునకు 3 ప్రార్థన, 7 మార్లు స్తుతులు. మామూలుగా ఉన్నప్పుడే ఇంతగా ప్రార్థనలు చేసేవాడు, శ్రమ వచ్చినప్పుడు మరి ఎంతగా ప్రార్థన చేసి ఉంటాడు అంటున్నాడు హుషై. మీరు అనుకుంటున్నారు ఎక్కడో నలుగురిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు, సైన్యం మధ్యంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు, చర్చిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు, సంత వీధుల్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తాడని మీరు అనుకుంటున్నారు. కానీ దావీదు స్వభావం అది కాదు. 9వ వచనం అంటున్నాడు, అతడేదో ఒక గుహయందో మరి ఏ స్థలమందో దాగి ఉండును. ఏం చేస్తాడయ్యా దాగి ఉండి అంటే, దేవుని దగ్గర మొరపెట్టుకోవటం. ఎందుకంటే తన ముందు ఒక సమస్య. శత్రువుడు పన్నాగం పన్నుతున్నారు. తన సైన్యాన్ని బట్టి, తన బలాన్ని బట్టి, తన యుక్తిని బట్టి కాదు, దేవుని శక్తిని బట్టి నేను జయిస్తాను అంటాడు. నన్ను రక్షించుటకు ఎవ్వరూ రారు అని తలంచి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నీకు ఏదైనా సమస్య ఉందా, ఏదైనా వ్యాధి ఉందా, బాధ ఉందా, నీ ఇంట్లోకి వెళ్ళి తలుపులేసి రహస్యమందుండు దేవునికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందున్న తండ్రి నీకు జవాబు ఇస్తాడు. ఓ విప్లవాత్మకమైన ఆశీర్వాదాన్ని నీ కుటుంబంలోకి వచ్చేలాగా చేసేది రహస్య ప్రార్థన. నీ వ్యాధులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, శోధనలన్నిటిలో నీకు ఉపశమనమునిచ్చేది, దేవుని కృప అనుగ్రహించేలాగా చేసేది రహస్య ప్రార్థన. నీకు ఇలాంటి అనుభవం ఉందా? నీ గురించి ఎవరైనా
నా సహోదరుడు లేదా నా మిత్రుడు రహస్యముగా ప్రార్థన చేస్తాడు. ఏమనుకుంటున్నావు? గర్జించు సింహంలాగా ప్రార్థన చేస్తాడు. అతని యొక్క ప్రార్థనా శక్తి ముందు ఎన్ని సాతాను శక్తులు గర్జించు సింహంలాగా బొబ్బర్లు పెట్టినా అస్సలు నిలబడలేవు. అవి సైతము దిగులు నుండి పారిపోతాయి అంటాడు. దానియేలుని సింహబోనులో అసూయతో వేస్తే సమస్యలు లేనప్పుడే దినమునకు మారు ప్రార్థన చేశాడు దానియేలు. తన ఎదుట సమస్యలు సింహాల రూపంలో వచ్చి కూర్చుంటే దానియేలు సింహాల వైపు చూసి గడగడలాడి వణికిపోతాడు అనుకుంటున్నారా? వణికిపోడు. మోకరించి ప్రార్థన చేస్తుంటే సింహాలట దిగులు నుండి ఏ దిక్కుకు ఆ దిక్కుకు ఏ మూలకు ఆ మూలకు చేరుకొని బాబో ఇతని ముందు మనం నిలబడలేమని చెప్పేసి అవి కూడా దానియేలుతో పాటు ఉపవాసం చేశాయి. ఈ రహస్యం మీరు ఎరిగారా? సాతానుగాడు దేవుళ్లాగా అన్ని స్థలాల్లో ఒకేసారి ఉండలేడు. అందుకే వాడు ఏం చేస్తాడంట? తిరుగుతా ఉంటాడు. కాలుగాలిన పిల్లిలాగా వాడట ఎవరిని మృంగుదామా అని తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఎవడైతే ప్రార్థన చేయకుండా ఉంటాడో, ఎవడైతే నిద్రపోతా ఉంటాడో, ఎవడైతే బలహీనంగా ఉంటాడో వాడిని చూసుకొని వాడిని మింగేస్తూ ఉంటాడు, ఆత్మీయంగా చంపేస్తూ ఉంటాడు, చచ్చిన పాములాగా తయారు చేస్తూ ఉంటాడు. చాలామంది క్రైస్తవ జీవితంలో బాప్తీసము మారు మనసు వరకు బాగా వస్తారు, సాఫీగా వస్తారు. ప్రభువా నాకు ఆ కార్యాలు చేసావు, ఈ కార్యాలు చేసావని వస్తారు కదా. ఈ ఆత్మీయ యాత్రలో కొంత దూరం వచ్చిన తర్వాత కొంచెం కృంగుబాటు వచ్చిందనుకో, చాలామంది ఏమవుతారు తెలుసా? వెనక్కి వెళ్ళిపోతారు మళ్ళీ. కారణం ఏంటి? సాతానుగాడు గర్జించు సింహంలాగా వచ్చి ఒక్కసారి బొబ్బరలు పెట్టేసరికి భయపడి పారిపోతారు. ఎందుకు అంటే ప్రార్థన చెయ్యరు. వీరికి ఎప్పుడు ఆశీర్వాదాలు, ఉద్యోగం ఇస్తాడు, వ్యాపారం ఇస్తాడు, వివాహం చేస్తాడు, గర్భఫలం ఇస్తాడు. ఇవ్వడని కాదు, ఇస్తాడు. కొంచెం వెయిట్ చేయాలి. ఆ వెయిటింగ్ అనేది మన వాళ్ళు చేయలేరు. కళ్ళు మూసి ప్రార్థన చేసి కళ్ళు తెరవగానే వెంటనే చేతిలో పాపో బాబో రావాలి. సాధ్యమా? ఏమండి, సహజమైన డెలివరీకి కూడా 9 నెలల కాలం పట్టిద్దండి. కళ్ళు మూసి కళ్ళు తెరవగానే పాప రావాలంటే, బాబు రావాలంటే ఎలా వస్తాడు? ప్రార్థన చేయాలి, నిరీక్షణ ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాస యాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో కొంత దూరం రాగానే కొంతమంది నలిగిపోతారు. ఈ ప్రభు దగ్గరకు వస్తే ఇన్ని కష్టాలు ఉంటాయని మేము ఎరగలేదండి. కష్టాలు కాదు అవి, మీ ప్రమోషన్ కొరకు వచ్చే ఇష్టమైన చిన్న చిన్న శ్రమలు. లోకంలో ఉన్న వారికంటే మీకేం ఎక్కువ శ్రమలు రావు. ఈ రహస్యం తెలియక చాలామంది అదేదో పెద్ద అగ్ని లాంటి మహాశ్రమలు వచ్చాయని పారిపోతూ ఉంటారు. మరికొందరు ఆ మెట్టు కూడా దాటి వస్తారు. వీరు దృష్టికి పెద్దది అనుకున్న శ్రమ రాగానే వాళ్ళు కూడా అంతే తోక ముడిచి ఆ సింహం గర్జించగానే అని ప్రార్థన వదిలిపెడతారు, విశ్వాసం వదిలిపెడతారు, సహవాసం వదిలిపెడతారు, చివరికి దేవుణ్ణి కూడా వదిలిపెడతారు. అరే వాడు గర్జిస్తాడు అంతే, ఏం చేయలేడు. యోగు ప్రాణం పోయిందా? పోలేదు. అయితే మనకున్న భయం ఏంటంటే ఇంకేమైనా అయిపోతుందేమో. ఈ దిగులు, భయం, చింత ఇదంతా ఎవరు తీసుకొస్తారు? సాతానుగాడే. వాడు గర్జిస్తాడు అంతే. ఇక వాడు ఆవలించగానే మనోళ్ళు పారిపోతా ఉంటారు. ఆవలింతలకే పారిపోతే ఎట్లా? దావీదు ప్రార్థన చేస్తే శత్రువైన సింహాలు దిగులు నొందాయి, పరుగులెత్తి పారిపోయాయి. అహీతోపేలు గురించి ఒక్క ప్రార్థన చేశాడు. అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టు ప్రభువా అని గుహలో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే అహీతోపేలు తర్వాత ఏమైంది తెలుసా? గంత కట్టుకొని గాడిదెక్కి ఇంటికెళ్ళి ఉరిపోసుకొని చచ్చాడు. నువ్వు నా శత్రువు నన్ను ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అంటున్నావు కదా, నువ్వు గుర్తుపెట్టుకో, నీ శత్రువు గుండె సైతము దిగులు నుండి ఈ ప్రార్థనాపరుడు ఎదుట మనం నిలబడలేమని చెప్పి వాడింటికెళ్ళి ఉరిపోసుకొని వాడే చేస్తాడు. మీరేం చేయాల్సిన అవసరం లేదు. పగవాడు ఏ రూపంలో వచ్చినా వాడికి తగిన ఆయుధం ఏదైనా ఉందంటే ఈ భూమి మీద నీకు మోకాళ్ళ ప్రార్థన. వాడు కత్తి తీసుకుని వస్తే నువ్వు కత్తి తీసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సింది ఒకటే, నా మోకాళ్ళు చూసేవారా ఎంత శక్తివంతంగా ఉందో అని చెప్పు వాడికి చాలు. అదే ఎదిరించడం అంటే. ఎదిరించడం అంటే ఆయుధాలతో కాదు, మోకాళ్లతో ఎదిరించడం నేర్చుకోవాలి. ఈ మోకాళ్ల ప్రార్థనే నీకు విజయాన్ని ఇస్తుంది. వాడి మీ యొద్ద నుండి పారిపోవాలంటే వాడిని ఎదిరించాలి. ఎదిరించకుండా ఇక వాడు లోపలికి వస్తుంటే రా రా అని స్వాగతించామనుకో, వాడు వస్తాడు. ఇక చిన్నవారిని మొదలుకొని పెద్దవారి వరకు మొత్తాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోతాడు. అందుకే వాడు గుమ్మంలోకి రాకముందే వీడు మోకాళ్ళ ప్రార్థనా వీరుడు, ఇక వీడి ముందు మనం నిలబడలేము అన్నట్లుగా పారిపోవాలి. మన జీవితంలో మనం అనేకమైన విషయాల్లో సాధిస్తాం, కానీ నిలబెట్టుకోలేము. ఎందుకని? సాధించడానికి ముందు మనం మోకాళ్ళేసి ప్రార్థన చేశాం. మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు సాధించాం. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, వ్యక్తిగత విషయంలో, సంపద విషయంలో, పేరు ప్రఖ్యాతల విషయంలో మనం సంపాదించుకున్నాం.
దేని ద్వారా? ప్రార్థన ద్వారా. చూడండి, చాలామంది విజయయాత్రలో కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ప్రార్థనను వదిలేసి పని 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 అని పడ్డారు, చతికిలబడ్డారు. ప్రియా సహోదరి సహోదరుడా, ఒక్క క్షణం కూడా సాతానుగాడు నీ గడప దగ్గరకి లేదా నీ ఇంటి గడప దగ్గరకు రావడానికి వీల్లేదు. వాడు వాడి సైన్యం సైతం ఈ ఇంట్లో మోకాళ్ళ ప్రార్థన జరిగిద్ది, మనం ఉండటానికి వీల్లేదని పారిపోవాలి. వాడు దూరం నుండే వాసన చూసి పసిగట్టాలి, వీరు అసలకే మోకాళ్ళ ప్రార్థనా పరులు, మోకాళ్ళ ప్రార్థన చేసేవాళ్ళు, వీరు ముందు మనం నిలబడలేము. సాతానుగాడు యొక్క సమూహం పారిపోవాలి. మోకాళ్ళ ప్రార్థన వీరుడు జాన్ హైడ్ ప్రార్థన చేస్తే పంజాబ్ రాష్ట్రంలో నుండి ఓ గొప్ప గొప్ప సువార్థికులు, ఓ గొప్ప గొప్ప యోధులు, ప్రార్థనా వీరులు లేచి రావడానికి దేవుడు కృప చూయించాడు. వారిలో ఒకడు సాధు సుందర్ సింగ్, మరొక వ్యక్తి భక్త సింగ్ గారు మోకాళ్ళ ప్రార్థన ముందు సాతానుగాడు నిలబడలేకపోయాడండి. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా 10,000 సంఘాలు భక్త సింగ్ గారు స్థాపించడానికి దేవుడు కృప చూపించాడు. నీ బిడ్డలకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేది మోకాళ్ళ ప్రార్థన. నీ భర్త ఉద్యోగంలో ఉన్నతమైన స్థితినిచ్చేది మోకాళ్ళ ప్రార్థన. నీ జీవితాన్ని, నీ బ్రతుకుని లేదా నీ కుటుంబ భవిష్యత్తుని మార్చేది మోకాళ్ళ ప్రార్థన. వాడి తలను నువ్వు చితగ్గొట్టే యోధుడిలాగా మారాలని ఈరోజు మనకి దేవుడు సందేశాన్ని ఇస్తున్నాడు. నిలబడి చేస్తాను, సుకుమారంగా చేస్తాను కాదు, మోకరించి చేస్తాను అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటావో ఆ ప్రార్థన నీ జీవితంలో పెనుమార్పులను లేదా విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చి నీ జీవితాన్ని బాగు చేస్తుంది. ఒక గొప్ప దైవజనుడు డేవిడ్ బ్రెనార్డ్ గారి గురించి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, పట్టు విడవని ప్రార్థనాపరుడైన యాకోబుకి వారసుడు డేవిడ్ బ్రెనార్డ్ గారు అని చెప్తాడు. డేవిడ్ బ్రెనార్డ్ గారు ఒక అనాథ, చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. 21 సంవత్సరాల వయసులో దేవుణ్ణి సంపూర్ణంగా ఎరిగి సేవకొచ్చాడు. ఆయన చేసిన సేవ ఎన్ని సంవత్సరాలు తెలుసా? 4 సంవత్సరాలు. ఎక్కడ చేశాడో తెలుసా? దేవుడంటే ఎరుగని అనాగరికుల మధ్య కీకర అరణ్యంలో, తాగటానికి నీళ్లు కూడా దొరకని ఒక అరణ్యంలో, తినటానికి తిండి దొరకని ఒక అరణ్యంలో 4 సంవత్సరాలు సేవ చేశాడు. ఆయన ఆహారపు అలవాట్లు కాదు, అసలు ఆయనకు పడని వాతావరణం. ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక ప్రాంతాన్ని, ఒక సమూహాన్ని రక్షించాలంటే రాజు ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. ఎలాగా? కత్తి పట్టుకొని యుద్ధం చేస్తాడు. కానీ డేవిడ్ బ్రెనార్డ్ గారు చేసిన పని ఏంటో తెలుసా? మోకాళ్ల మీద ప్రార్థన చేశాడు. ఈ రెడ్ ఇండియన్స్కి రక్షణ కావాలి ప్రభువా, నీ విలువ వీరికి తెలియాలి, నువ్వు నిజమైన దేవుడు అని వీరు నమ్మాలి, కనీసం 1000 ఆత్మలైన నాకు ఇవ్వు ప్రభువా, నా జీవితం ధన్యమైపోయింది. ఎంత విప్లవాత్మకమైన ప్రార్థన చూడండి. యుద్ధ భూమిలో యోధుడు వలె ప్రార్థనలో పోరాడేవాడు. అందుకే జొనాథన్ ఎడ్వర్డ్స్ అనే దైవజనుడు ఈ దైవజనుడు గురించి మాట్లాడిన మాట, పట్టు విడవని ప్రార్థనాపరుడైన యాకోబుకి వారసుడిలాగా రాత్రంతా పట్టు విడవకుండా అనేక రాత్రులు పోరాడిన మహనీయుడు డేవిడ్ బ్రెనార్డ్ అని అంటారు. యాకోబు గారు అయితే ఒక రాత్రి చేశాడండి, కానీ మన డేవిడ్ బ్రెనార్డ్ గారు అయితే అనేక రాత్రులు పట్టు విడవకుండా ఒక ప్రార్థన యోధుడులాగా ప్రార్థన చేశాడు. నా కుటుంబం కొరకు ప్రార్థించండి, నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా పిల్లలు మారాలి, నా కుటుంబం పరిస్థితులన్నీ మారిపోవాలని చాలాసార్లు నువ్వు ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తున్నావు. మంచిది, ఇవ్వు. యాజ్ వెల్ యాజ్ మోకాళ్ళ ప్రార్థన నేర్చుకో. ఈరోజు 2 నిమిషాలే మోకరించగలుగుతున్నావా? 2 నిమిషాలే మోకరించు. తర్వాత 3 నిమిషాలు, తర్వాత 4 నిమిషాలు, తర్వాత 5 నిమిషాలు. ఆ 5 నిమిషాలే గంటల తరబడి మోకాళ్ళ మీద ప్రార్థన చేసే అనుభవంలోకి నిన్ను నడిపిస్తుంది. అసలు మోకాళ్ళు వేయాలంటే నాకు భయం బ్రదర్, మోకాళ్ళ నొప్పులు బ్రదర్ అని నువ్వు తప్పించుకున్నావు అనుకో, సాతానుగాడికి దొరికిపోతావు. నువ్వు మోకరించడం దేనికి సాదృశ్యంగా ఉందంటే, నువ్వు ఆకాశం ముందున్నావు, నేను భూమి మీద ఉన్నాను, నేను దీనుడను, దరిద్రుడను, పనికిమాలినోడిని. మన ప్రభు ఎంత గొప్పడు చూసారా? ఆయన మహోన్నతుడైన దేవుడై ఉండి దీనుల పెట్టు మొరను ఆలకిస్తాడు. అబ్షాలోము దావీదును తరుముతున్నప్పుడు దావీదు చేసింది ఏంటనుకుంటున్నారు? దావీదుకు విజయాన్ని ఇచ్చింది యుద్ధానికి ముందు చేసిన ప్రార్థన. దురాత్మకు సాదృశ్యమైన గర్జిస్తున్న ప్రతి సింహాన్ని కూడా గుహలో మోకరించి ప్రార్థన చేసి లొంగ తీసుకున్నాడు. దావీదు ప్రార్థన చేశాడు అంతే. దావీదు సైన్యం వెళ్ళి యుద్ధం చేసింది, అబ్షాలోముతో సహా అందరినీ హతమార్చింది. ఇక దీనికి మూల సూత్రధారుడు అహీతోపేలు అయితే వెళ్ళి ఉరిపోసుకొని వాడే చచ్చాడు. దురాత్మ చేతికి చిక్కితే వాడు చేసే పని ఏంటో తెలుసా? ఎవడైనా ప్రార్థనాపరుడు గట్టిగా ఎదురు తిరిగితే వాడికి లోబడిన ప్రజలందరూ కూడా ఉరిపోసుకునేలాగా చేస్తాడు. అందుకే వాడికి మీరు లోబడొద్దు.
అహీతోపేలు సాతాను శక్తులకు లోబడ్డాడు. బదులుగా సాతానుగా లొంగిపోగానే వాడి సమూహం అంతా ఏమైపోయింది? ఒకడేం ఉరిపోసుకున్నాడు, ఇంకొకడేమయ్యాడు? మరణం వాడిని వెంటాడింది. ఓ పెద్ద చెట్టు చిక్కులుగా ఉంది, ఈయన జుట్టు కూడా పెద్దగా ఉంది. ఆ జుట్టు పోయి చెట్టు కొమ్మల్లో చిక్కుకున్నాడు, ఇరుక్కుపోయాడు, ఎటూ బాలేకపోయాడు. యోవాబు అబ్షాలోమును బాణములతో కొట్టి చంపాడు. ప్రియా సహోదరి సహోదరుడు, నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? నీవు ప్రార్థన చేయాలి. మొదటిగా నీ మీద దాడి చేయడానికి వస్తున్న సాతాను శక్తులను నువ్వు లొంగ తీసుకోవాలి. దావీదు గారు, మీరు గుహలో ఏదైనా స్థలంలో దాగి ఉండి ఏం చేస్తారండి అని గనక మనం అడిగితే ఆయన చెప్పేది ఏంటో తెలుసా? ఏం లేదండి, మోకాళ్ళేసి ప్రార్థన చేస్తా. అసలు నాకున్న హ్యాబిట్ అదే, ఎన్ని పనులుండుగాక నేను మొదటిగా ప్రార్థన చేస్తానంటాడు. చాలామంది సమయం దొరికితే ప్రార్థన చేస్తూ ఉంటారు. అది కాదు, సమయాన్ని కేటాయించుకొని ప్రార్థన చెయ్యి. ఫలానా సమయం అని కాదు, 3 గంటలకైతే 3 గంటలకు లే, 4 గంటలకు లేస్తే 4 గంటలకు లే, 5 అయితే 5. నువ్వు ఏ టైంలో చేయగలవు ఆ టైం దేవుడి దగ్గరకు వచ్చి మొరపెట్టు. అంతేగాని నాకు సమయమే కుదరట్లేదు అంటారు కొందరు. ఎలా కుదరదండి? 24 గంటలు నువ్వు ఎలా వినియోగించుకుంటున్నావు? ఈరోజు దేవుడు లెక్కప్ప చెప్పమంటే నువ్వేం చెప్తావు? సమయము పోనీయక సిద్ధపడుమో సంగమా. 24 అవర్స్లో కనీసం ఒక అరగంట ప్రార్థన చేసుకునే సమయం ఉండదా? మీలో ఎంతమంది సమయం దొరకగానే టీవీకి అతుక్కుపోతారు, ఎంతమంది మొబైల్కి అతుక్కుపోతారు? కానీ మన ముందున్న భక్తులు చేసిన పని ఏంటో తెలుసా? సమయం దొరికితే ప్రార్థన చేసేవాళ్ళు. అందుకే వాళ్ళు గొప్ప గొప్ప విజయాలు చూడగలిగారు. మనము ఏ సమయంలో ఎంత దేనికి కేటాయించాలో దానికి కేటాయించుకోవాలి. మనం పనికిమాలిన వాటికి అతుక్కుపోతే మన జీవితంలో పనికిమాలినయే వస్తాయి. ప్రార్థనకు అతుక్కుపో, దేవునికి అతుక్కుపో. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ప్రార్థనలో నువ్వు మోకరిస్తే దేవుడు ఆకాశమందుండి ప్రార్థనను ఆలకించి నీ జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ఎందుకు ప్రార్థన చేయాలి అని నువ్వు గనక నన్ను అడిగితే, సాతాను గర్జించు సింహంలాగా తిరుగుతా ఉన్నాడు. వాడు తిరుగుతూ నీ ఇంటి దగ్గరకు వచ్చాడు. నీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నిద్రపోవటము, పండుకోవటము, సినిమాలు చూడటము, సీరియల్ చూడటము, పనికిమాలి అని చేయటము చూచినప్పుడు వాడు వస్తాడు, లొటక్కన మింగేస్తాడు. ఎవరిని మింగుతాడు? నీ ఇంటిలో ఉన్న నీ ఆస్తిపాస్తులను మింగొచ్చు, నీ ఉద్యోగాన్ని మింగొచ్చు, నీ కుటుంబాన్ని మింగొచ్చు, నీ పిల్లలని మింగొచ్చు. మింగటం అంటే ఏంటనుకుంటున్నారు? భౌతికంగా మిమ్మల్ని చంపడం కాదు, ఆత్మీయంగా మిమ్మల్ని అందరం చంపేస్తాడు మృంగి. వాడు మృంగితే ఏం చేస్తాడో తెలుసా? ఆత్మీయ స్థితిలో నిన్ను చంపేస్తాడు. ఇక ప్రార్థన అంటే ఊసే ఉండదు. వాక్యం అంటే రామండి మా వల్ల కాదండి అంటారు. లేదా ఆదివారం భక్తుడిగా అతుక్కుపోతావు, క్రిస్మస్ భక్తుడిగా అతుక్కుపోతావు. కారణం ఏంటనుకుంటున్నారు? ఒకప్పుడండి మా ఆయన గారు ఏం ప్రార్థన చేసేవాడండి, ఇప్పుడు రావట్లేదండి. అసలు ఎందుకు రావట్లేదండి అంటే ఆత్మీయ స్థితిలో చచ్చాడు. అందుకే ఇక వారం భక్తుల్లాగా ఉంటాడు, నెల భక్తుల్లాగా ఉంటాడు. ఎవరు నచ్చంటారు? భక్తి దేవుడు ప్రార్థన అంటావేంటి, ఇప్పుడు ఇంక వేరే పనేం లేదా అనేలాగా చేస్తాడు. వాడికి దొరికావు కాబట్టి వాడు ఏం చేశాడు తెలుసా? నీ కుటుంబాన్ని మింగేశాడు, నీ పిల్లలను మింగేశాడు, నిన్ను కూడా మింగేశాడు. అందుకే నువ్వు ప్రార్థన అంటే రావు, పాపం భయపడతా ఉంటావు. ఎప్పుడు భౌతికమైన ఆశీర్వాదాలు చూస్తూ ఉంటావు. వారు అలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు, మాకే ఏమీ లేదు అని అంటా ఉంటావు. ఉన్నప్పుడు లేనప్పుడు అన్ని వేళలా కూడా పౌలు గారు నేను దేవుణ్ణే స్తుతిస్తాను అన్నాడు. దావీదు గారు నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతింతును. మొదటిగా ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, సాతానుగాడు గర్జించు సింహంలాగా తిరుగుతున్నాడు. వాడు తిరుగుతున్నప్పుడు ఒకవేళ నువ్వు చచ్చిన స్థితిలో ఉంటే వాడు నిన్ను వచ్చి మృంగుతాడు. ఎందుకంటే వాడు కాకి లాంటి వాడు. కాకి చచ్చిన శవం మీద పడి పీక్కు తింటది, అంతే. వాడు గర్జించినప్పుడు ఎవడైతే భయపడి తోక ముడుస్తాడో వాడిని కూడా మింగుతాడు. అందుకే నీవు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నప్పుడు వాడు నీ దరిదాపుల్లో ఉండడు, దాటివేసి పరుగులు తీసి పారిపోతూనే ఉంటాడు. ఎందుకంటే ప్రార్థన చేసే సగటు విశ్వాసం చూసినప్పుడు వాడిని కొరడాలతో కొట్టినట్టే ఉంటుంది వాడికి. అందుకే వాడు నిలబడ్డు, పారిపోతూనే ఉంటాడు. రెండవది, ఆత్మీయ జీవితంలో లేదా వ్యక్తిగత జీవితంలో నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలోకి వచ్చావు. ఈ స్థితి నుండి నువ్వు సంపాదించుకున్న దాని నుండి మళ్ళీ నువ్వు పడిపోకుండా ఉండాలి, దాన్ని కాపాడుకోవాలి అంటే నువ్వు మోకాళ్ళ ప్రార్థన చేయాలి. ఎందుకంటే కొంతమంది ఆత్మీయ జీవితంలో సగం దూరం ప్రయాణం చేస్తారు, లొటక్కన పడిపోతారు. కారణం ఏంటో తెలుసా? కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత పాపం అలసట చెందుతారు మనోళ్ళు. ఓహో అలసిపోయి ఉన్నాడు, రైట్, వీడు ఖచ్చితంగా నాకు కావాలి,
ఈమె ఖచ్చితంగా నాకు కావాలి అని చెప్పేసి మింగేస్తాడు. మధ్యలోనే పాప మనోళ్ళు ఆత్మీయ జీవితంలో చచ్చిన వారి వల్ల పడిపోతారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ యాత్ర, నీ విజయ యాత్ర, నీ జీవితంలో సాధించిన విజయాలు కాపాడుకుంటూ కంప్లీట్గా నీ జీవితం ముగించేలోపు ఇవే విజయాలు నీ జీవితంలో ఖాతాలో ఉండాలంటే మోకాళ్ళ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇది రెండవది. అసలు మోకాళ్ళ ముద్ర నీ ఇంటి ముందు, నీ గుమ్మ ముందు వాడు కనపడుతుంటేనే పారిపోతూ ఉండాలి. భక్తుడే ఉన్నాడు, నువ్వు సింహములను త్రొక్కుతావు. ఎలాగా? మోకాళ్ళతో తొక్కాలి, నువ్వు మడిమతో తొక్కాలి అని నువ్వు. లేకపోతే వాడు వస్తాడు, మెల్లగా వస్తాడు, కొంచెం సంధిస్తే చాప కింద నీరులాగా ప్రవేశిస్తాడు. కుటుంబ జీవితాలను విచ్ఛిన్నం చేస్తాడు, పిల్లల జీవితాలను విచ్ఛిన్నం చేస్తాడు. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతసేపు మోకరించి ప్రార్థన చేయగలవో అంతసేపు మోకాళ్ళ మీద ఉండి చెయ్యి. నువ్వు ప్రార్థన చేస్తే వాడు ఉనికిపోతాడు, నువ్వు ప్రార్థన చేస్తే వాడు పారిపోతాడు, నువ్వు ప్రార్థన చేస్తే నీ దరిదాపుల్లో కూడా రాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేయటం మానవద్దు. ఒకటి, ప్రార్థన ద్వారా ఎదిరించాలి. 2, విశ్వాసమందు స్థిరంగా ఉండి వాడిని ఎదిరించాలి. ఈ 2 పనులు మనం ఎప్పుడు కూడా చేయాలి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8 మరియు 9 వచనాల్లో విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. మీలో ఎంతమందికి వానిని ఎదిరించే శక్తి కావాలి? దావీదుని గెలిపించింది మోకాళ్ళ ప్రార్థన. డేవిడ్ బ్రనైడ్ గారు రెడ్ ఇండియన్స్కి రక్షణ తీసుకురావడానికి కృషి చేసింది మోకాళ్ళ ప్రార్థన. ఈరోజు నీ జీవితాన్ని మార్చబోయేది కూడా మోకాళ్ళ ప్రార్థన. నీ బ్రతుకును మార్చబోయేది మోకాళ్ళ ప్రార్థన. నీ విజయం చివరి వరకు, కడ వరకు నీతో ఉండేలాగా చేసేది మోకాళ్ళ ప్రార్థన. ఎస్, మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన రాజా, దావీదు దుష్టుడి యొక్క సైన్యాన్ని మోకాళ్ళ ప్రార్థన ద్వారా ఎలాగ ఎదిరించాడో 3వ కీర్తనలో తను చేసిన ప్రార్థన, అద్భుతమైన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన శక్తిని బట్టి ఆయన దావీదును నువ్వు గెలిపించావు. ఈరోజు మా జీవితాల్లో ఎక్కడ కృంగిపోయామో, ఎక్కడ అలసిపోయామో, ఎక్కడ ఆగిపోయామో, ఏ శత్రు భయము చేత తిక్కు తోచని స్థితిలో నిలిచిపోయామో, మా బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఈరోజు దావీదు వలె ఇంటిలోకి ప్రవేశించి తలుపులు వేసుకొని మోకరించి ప్రార్థన చేసి ఆ దుష్ట శక్తులను, దుర్మార్గ శక్తులను, అయా గర్జిస్తున్న సింహాలను అవి దిగులు నందేలాగా ప్రార్థన చేసి జయాన్ని పొందుకున్నటకు కృప దయచేయండి. నీ కృపాహస్తాలకు మా బిడ్డలను అప్పగిస్తున్నాం. అనారోగ్యంతో ఎందరైతే నీ సన్నిధికి వచ్చారో ముట్టండి. హరిపాదం మొదలుకొని నడినెత్తి వరకున్న బలహీనతలు, రోగములు, రుగ్మతలు, దీర్ఘకాలిక వ్యాధులు, వీటి నుంచి విడుదల, స్వస్థత, సమాధానాన్ని ఇవ్వండి. మా బిడ్డల ప్రభువా వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు. యేసు నామమున పరిశుద్ధ వివాహాలు నీ నామం పేరట జరిగించండి. అవమానాలు, నిందల, అవహేళనల నుంచి విడిపించండి. మా బిడ్డల ప్రభువా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు. యేసు నామమున గర్భద్వారాలు తెరవండి. పరిశుద్ధమైన తండ్రి, నీ కార్యాలు జరిగించండి. విశ్వాస జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళేటకు సహాయం దయచేయండి. మా బిడ్డలు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న పనులన్నింటిలో మీరు తోడుగా ఉండండి. 30దంతలు, 60దంతలు, 100అంతలుగా ఫలించుదురుగాక, వృద్ధి చెందుదురుగాక. నిరుద్యోగంలో కొట్టుమిట్టాడుతున్న బిడ్డలున్నారు ప్రభా, మా బిడ్డలకు మార్గాన్ని చూపండి. చదువుకు తగిన ఉద్యోగాలు దయచేయండి. ఏ అపవాది అయితే గర్జించే సింహం వలె నాయన వీరి ఉద్యోగాలు పొందుకోకుండా అడ్డగిస్తున్న దురాత్మని యేసు నామమున లయము చేయండి. రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసు ఇవ్వండి. రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుదురుగాక. మా బిడ్డలు చదువుకుంటున్నారు ప్రభా, చిన్న బిడ్డలు విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా వృద్ధి చెందుదురుగాక. రాజులుగా, అధికారులుగా, పాలకులుగా భవిష్యత్తులో మా బిడ్డలు వర్ధిల్లుదురుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మా బిడ్డలను దయచేసి జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, ప్రార్థనాత్మతో నింపండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. నీ ఘనమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమా కార్యాలు మా బిడ్డల జీవితాల్లో జరిగించి బలపరిచి స్థిరపరచండి. కోర్టు సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ఉద్యోగంలో ఉన్న సమస్యలు యేసు నామమున తొలగించండి. బలవంతులైన ఉజ్జీవమైన ప్రార్థనా వీరులుగా మార్చండి. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రతిఫలాన్ని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్.